వారిలో సెలయేర్లు జూలై 7వ తేదీ. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ప్రతి ఒక్కరికి పరీక్ష సమయాలుంటాయి. పరీక్షలు కలిగినప్పుడు వేచి ఉండండి. విశ్వాసపు శక్తులన్నిటినీ ఉపయోగించండి మరియు సహనాన్ని ఆచరణలో పెట్టండి. దేవుని సమయం ఎప్పుడూ ఆలస్యం కాదు, విడుదల సమీపంగా ఉంది. ఎందుకంటే ఆయన నీడలలో నిలబడి తన వారిపై శ్రద్ధ నిలుపుతాడు. విశ్వాసపు జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుని ఆలోచనలు మన ఆలోచనల వంటివి కావని, ఆయన మార్గాలు మన మార్గాల వంటివి కాదని మనం నేర్చుకుంటాం. గొప్ప ఒత్తిడి అంటే శారీరక ఆత్మీయ ప్రపంచంలో గొప్ప శక్తిని కలిగి ఉండడం అని అర్థం. కొన్ని పరిస్థితులు కష్ట సమయాల్లోనికి మనల్ని నడిపించవచ్చు. ఇవి మనకు నిరుత్సాహాన్ని తీసుకురావాల్సిన పని లేదు. ఎందుకంటే మన సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. మన ప్రభువునందు విశ్వాసముంచి ఆయన కార్యం చేయడానికి ఓపికతో ఎదురు చూస్తే అది ఆయన తన సర్వోన్నత శక్తిని కనపరచడానికి అవకాశం ఇస్తుంది. చివరికి ఫరో సైన్యం కూడా ఇశ్రాయేలీల పాదాల క్రింద ఉన్నారు. అకస్మాత్తుగా నీళ్లలో మార్గం తెరుచుకుంది. నదీ ప్రవాహం ఎండిపోయినప్పుడు ఏలియా, ఆగు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి, ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. కీర్తనల గ్రంథము 105:5 చరణం అనే మార్గదర్శక స్వరాన్ని వింటాడు. నీ మార్గం ఎలా నిరోధించబడిందో, మీరు పదే పదే కొట్టిన ద్వారం దగ్గరకు రావడం మీకు గుర్తుందా? దేవుని సమయం వచ్చే వరకు తెరుచుకోదు, అప్పుడు ఆయన తెరుస్తాడు. మీ కళ్ళెప్పుడూ చూడని, మీ పాదాలు ప్రయత్నించని మార్గాన్ని చూస్తారు. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదు మను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-10 వచనాలు. దేవుని యందు విశ్వాసముంచుమని మన ప్రభు చెప్పాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. దేవుని విశ్వాసం పరిశుద్ధాత్ముని ద్వారా మన హృదయాలలో ఉంది. ఆ విశ్వాసమే పర్వతాలతో తొలగిపోమ్మని చెబుతుంది. మనం పలికిన ఆయన మాటతో అవి మైనం వలె కరిగిపోతాయి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.